డబ్బులు ఇవ్వు, నా బుర్ర పాడు చేయకో. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులేవా? సోకులు చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కానీ నాకు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు. ఇదే ఈ పొడవ పావు మీ అయ్య కొనిచ్చాడా? నేను కుట్టగా వచ్చిన డబ్బులు అవి, వాటితోనే తీసుకొచ్చాను. మీకు తినడానికి వడపావు కావాలా? ఇవాళ నీ పిల్లల గతి ఏమవుతుందో చూడు. నా పిల్లల్ని చేయొద్దు. నీ పిల్లల్ని కూడా నీతో పాటు కలిపి పైకి పంపిస్తా చూడు. ఇదిగో తీసుకో. నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం మంచిదైంది, లేదంటే ఇవాళ నీ ముఖం పచ్చడై ఉండేది. ఈ నరకానికి బదులుగా జీవితాన్ని అంతం చేసుకోవడం మంచిది. నన్ను క్షమించండి పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. విద్యా, హే కునాల్, విద్యా, విద్యా, దీపు, అయ్యో కునాల్, వారి దేవుడా, అసలు నేనేం చేశాను? సార్, సార్ ప్లీజ్ ఆగండి సార్. నన్ను ఆపకండి. ఈరోజు నా భార్య పిల్లల దగ్గరికి వెళ్లకుండా నన్ను ఎవరూ ఆపలేరు. నన్ను క్షమించు విద్య, నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. దీపు, కునాల్, నేను వస్తున్నాను. సార్, నేను కాలంలో వెనక్కి ఎలా రాగలిగాను? 2040 నుండి డైరెక్ట్ గా 2010కి ఎలా వచ్చాను నేను? దీపు, కునాల్, అంటే నా తప్పులన్నిటినీ సరి చేసుకుని రీస్టార్ట్ చేయడానికి ఒక అవకాశం వచ్చిందా నాకు? దీపు, కునాల్, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు విద్య. కొట్టొద్దు, నీకు డబ్బులు కావాలి కదా. అరే లేదు లేదు, నాకు డబ్బులేమొద్దు. ఈ రోజుతో అన్ని చేంజ్. తాగుడు బంద్, జూదం బంద్, అన్ని బంద్. వదిలేయండి, అది పాసిబులే అవ్వదు. మీరెందుకు మాటిస్తున్నారు? అరే ఈసారి నిజంగానే నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు. అన్ని తప్పుడు పనులు మానేశాను. ఏ దీపు, ఏం కాదు తల్లి, ఏం కాదు, ఏం కాదు. నీ మాట విన్నా, నిన్ను చూసినా భయపడుతున్నారు పిల్లలు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మంచిది. అలా అనుకో, నేను మాటిస్తున్నాను. నా మొహం చూస్తే పిల్లలు భయపడటం కాదు, గర్వంగా ఫీల్ అవుతారు. అన్ని తప్పుడు పనులు మానేస్తాను. నాకొక్క అవకాశం ఇవ్వు. మీరు నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి నీల్, కానీ నీ మీద నమ్మకాన్ని పెట్టుకోలేం. అరే చేస్తాను, నువ్వు చెప్పు నేనేం చేయాలో. నేను చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు నేనేం చేయలేదో అది కూడా చేసి చూపిస్తాను. నువ్వు చెప్పు. అరే నువ్వు చెప్పు. ఆగండి, ఆగండి, చెప్పు. అక్కడే ఆగండి. మీరు నిజంగానే మారారని మీకు అనిపిస్తుందా? అయితే చేసి చూపించండి. సరే చెప్పు. మార్కెట్కి వెళ్ళండి. 1 కిలో చక్కెర, టీ పొడి అండ్ బియ్యం. అలాగే. కానీ ఒక్క నిమిషం, ఈ డబ్బులతో రేషన్ తీసుకురాకుండా నువ్వు తాగావనుకో, పిల్లల మీదొట్టు నేను. లేదు లేదు, అలా అస్సలు చేయను. నేను ఇప్పుడే తీసుకొస్తాను. హే నీల్, అరే యార్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అరే డబ్బులున్నాయి నీ దగ్గర? అది ఏ పద, మనిద్దరం కలిసి మందు తాగి చాలా కాలం అయింది కదా, పద వెళ్దాం. లేదు, నాకు పనుంది. అరే నో, ఇదేంటి సూరజ్? పఫ్ స్లీవ్స్, బోట్ నెక్, ఇవి నేను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను. ఇందులో కొత్త ఉంది. మ్యామ్, మీరు 2 నెలల నుంచి అందరి కాస్ట్యూమ్ డిజైన్స్ని రిజెక్ట్ చేస్తున్నారు. టాప్ డిజైనర్స్ కాస్ట్యూమ్స్ కూడా మీకు నచ్చటం లేదు. బోరింగ్. ఇవన్నీ బోరింగే. నీకు తెలుసు కదా నా నెక్స్ట్ ఫిలిం ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్స్ రిలేటెడ్ అని. ఐ నీడ్ సమ్ న్యూ టాలెంట్. నేను వెతుకుతాను జరీన్ మేడం. చెప్పండి, మీకు ఎలాంటి డిజైన్ కావాలి? నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నా థింకింగ్ ట్రెండీగా ఉండాలి.
ఎవరైనా ఉన్నారా కొత్త మోడల్ డిజైన్స్ చేయడానికి? అమ్మా మీకు తెలుసు కదా మార్కెట్ ఎలా నడుస్తుందో జరీన్ మ్యామ్. ఈ రోజుల్లో ఎవరన్నా కొత్తగా చేయాలన్నా రిస్క్ తీసుకోవాలి అన్నా చాలా భయపడుతున్నారు. రిస్క్ మనం తీసుకుందాం. ఇక సోనల్, నువ్వు ఫ్యాషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వెతకడం ఆపే. పెద్ద డిజైనర్స్ పెద్ద ఆఫీసుల్లోనే దొరుకుతారని ఏ పుస్తకాల్లో రాశారు? టాలెంట్ ఏదైతే ఉందో అది ముంబైలోని చిన్న చిన్న గల్లీల్లో కూడా దొరుకుతుంది. ఒక్క అవకాశం ఇస్తే చాలు. అరే రాకేష్ అన్న, ఎలా ఉన్నారు? అరే మొన్న నీకు నౌకరీ వచ్చిందా లేదా? పద పద ఆ ఎదవ వచ్చాడు. అరే ఇలా చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చానో. దీన్నంతా మీరే తినాలి. పిన్ని గారు, ఈ భోజనం తీసుకురావాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఇందాకే తిన్నారు. రాత్రి పాచిపోయిన రోటీ నీళ్లలో ముంచి తినిపించావు కదా, నాకు చెప్తున్నావా? తీసుకోండి పిల్లలు, తినండి. రండి పిన్ని గారు. ఆ వెదవే కొట్టాడు కదా. లేదు పిన్ని గారు, ఇవి పాతవి. ఈ రోజు ఆయన రేషన్ తీసుకురావడానికి వెళ్లారు. ఈ రోజు నుండి ఆయన ఇంకెప్పుడు మందు ముట్టనని నాతో చెప్పారు. 3 కిలోల సన్నని బియ్యం, చాయ్ పత్తి, అలాగే చక్కెర. ఇన్ని సామాన్లు ఈ డబ్బులతో ఎలా వస్తాయి? వీటి కోసం ఇంకా ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. ఏం చేయాలి? ఇతను రాజన్ కదా? అతన్ని అడిగి చూస్తాను. అతని దగ్గర ఎప్పుడు ఏదో ఒక బిజినెస్ నడుస్తూ ఉంటుంది. అలాగే ఒక సామెత ఉంది కదా, సమయం వచ్చినప్పుడు గాడిద కాలు కూడా పట్టుకోవాల్సి వస్తుందని. ఏ రోజైతే నీ మొగుడు మారతాడో ఆ రోజు నేను గోపాల్ బండిపైన ఎక్కి నాట్యం చేస్తాను. నా మాట విను తల్లి. సురేందర్ని పెళ్లి చేసుకో. తనకి చాలా పెద్ద సెలూన్ ఉంది. ప్రతిరోజు ఎన్ని డబ్బులు సంపాదిస్తాడంటే నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు. లేదు పిన్ని గారు, నేను నాకింకేం చెప్పొద్దు. నువ్వీరోజు సురేందర్ని కలుస్తున్నావంతే. పిన్ని, ఈయన రేషన్ తీసుకుని వస్తాడా లేదా మందు కొట్టడానికి జల్సా చేయడానికి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడా? రాజేనన్నా, ఎవడ్రా నన్ను పిలిచింది? ఎవడా అరే మర్చిపోయావన్నా, మనం చిన్నప్పుడు ఒకే బస్సులో వెళ్తుండే వాళ్ళం కదా. 403 నెంబర్ గల బస్సు స్కూల్లో. నువ్వా? గైక్వాడ్కి వెళ్ళేవాడివి హా, లాల్ బహదూర్ దగ్గర హా. పింకీకి లైన్ వేస్తూ. హే లిజన్, యు వెయిట్ బేబీ రాగిణి. ఓ సారీ చాందిని, రేపు నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నా హార్ట్ బ్రేక్ చేయొద్దు. అరే రాజేనన్నా, నేను చెప్పేది కాస్త వినొచ్చు కదా. మీ బిజినెస్ చాలా బాగా నడుస్తుందని విన్నాను. నేనేమంటున్నానంటే నన్ను కూడా మీ పనిలో పెట్టుకోవచ్చు కదా. మనిద్దరం కలిసి మంచి బిజినెస్ చేద్దాం. నేనేం చేస్తానో నీకు తెలుసా? దొంగ సామాన్లు అమ్ముతూ ఉంటాను. అది నీ వల్ల అసలు కాదు. అరే దొంగతనంలో నేను కింగ్ని, అమ్మడంలో నేను తుఫాన్ని. ఎంతో నిజాయితీతో మీ మాల్ని అమ్ముతాను. ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళతో అనవసరంగా వాదించను. నువ్వేమంటావు? టవల్లమ్మాలి. ఫ్యాక్టరీ రిజెక్టెడ్ మాల్ ఉంటుంది. కొన్ని సబ్బులు కూడా ఉంటాయి. వీటన్నిటిని ఎక్కడ అమ్ముతావు? రాజన్న, వీటన్నిటిని అమ్మితే ఎంత వస్తుంది? 500 నాకు, మిగతాదంతా నీకు. కానీ ఒకటి, వీటిని ఎక్కడ అమ్ముతావు? అక్కడ. పడిపోయాయి పడిపోయాయి పడిపోయాయి. ఆకాశం నుండి రేట్లు నేరుగా నేలపై పడిపోయాయి. బై 2 get 1 free. ఈయన చూస్తుంటే ఖచ్చితంగా మాల్ అంతా అమ్మేసేలా కనిపిస్తున్నాడు. పడిపోయాయి పడిపోయాయి పడిపోయాయి. ఆకాశం నుండి రేట్లు నేరుగా నేలపై పడిపోయాయి. బై 2 get 1 free. 2 సబ్బులు కొంటే 1 టవల్ ఫ్రీ. అరే వదిన గారు, రండి రండి, చూడండి చూడండి చూడండి. నేనేమంటానంటే చూడడం కాదు, నేరుగా తీసుకోండి. 2 సబ్బులకు 1 టవల్ ఫ్రీ. అంటే స్నానం చేసిన తర్వాత చక్కగా తుడుచుకోవచ్చు కూడా. ఒకవేళ మీరు 5 తీసుకుంటే 100కే ఇస్తాను. ఇక సబ్బుతో పాటు 2 టవల్ ఫ్రీ. ఈ టవల్ ని చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. అవును కదా, మీకోసం నేను 5 ప్యాక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు రేపు వస్తే ఈ మాల్ మీకు అస్సలు దొరకదు. ఎందుకంటే ఒక్కరోజే మాల్ మొత్తం అమ్ముడైపోతుంది. రండి రండి రండి, ఆలోచించని ఆశాభంగం. వచ్చి పైసా వసూలు మాల్ కొనుక్కోండి. వదిన గారు ప్యాకెట్ తీసుకోండి. థ్యాంక్ యూ 5 5 5 5. గో అవే. ఏంటి రాజన్న, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? యూ గో అవే. కానీ అసలు నేను నిజంగా అదరు కొట్టేశావు నువ్వు. అరే 500 మాల్ని 13,000కి అమ్మేశావు. నువ్వు అదరు కొట్టేశావంటే అదరు కొట్టేశావు అనుకో. చూడు, రేపు మనకు కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. మరి అమ్ముతావా? రాజనన్న, అమ్మేస్తాను. నీ లోపల ఈ ఫైర్ ఉందో చూసావా? అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. సరే రాజనన్న, ఇది మీకు. ఆహా, ఎన్ని డబ్బులు వచ్చాయి? ఈ డబ్బులన్నిటితో
పిల్లలు ఇంకా విద్య అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. ఇంటికి రేషన్ మొత్తం వచ్చేస్తుంది. అలాగే పిల్లలకు కొత్త చెప్పులు, అలాగే బట్టలు కూడా. రేయ్ నీల్, నా తమ్ముడా, నువ్వు బాగా సంపాదిస్తున్నావు. ఈ రోజు ఈ అన్న నీకు పార్టీ ఇస్తున్నాడు. ఇదిగో తాగు. రేపు నేను పార్టీకి వస్తున్నాను. మిస్టర్ చోప్రాకి ఇన్ఫార్మ్ చేయండి. కానీ మీరు ఆ పార్టీని క్యాన్సిల్ చేశారు కదా మేడం. కొత్త డిజైనర్స్, కొత్త ఐడియాస్ వచ్చేంత వరకు మీరు ఎటువంటి పార్టీలకు, ఈవెంట్లకు వెళ్ళనని మాతో ముందే చెప్పారు కదా. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాంటి ఐడియాలు మ్యామ్? నేను ఒక నేషనల్ లెవెల్ కాంటెస్ట్ ని ఆర్గనైజ్ చేస్తాను. అక్కడ దేశంలోని ప్రతి మూల నుండి వచ్చిన జనం వారి డిజైన్స్ ని సబ్మిట్ చేస్తారు. వితౌట్ ఎనీ రిఫరెన్స్, వితౌట్ ఎనీ ట్యాక్స్, ప్యూర్ టాలెంట్ అండ్ ప్యాషన్. బ్రిలియంట్ ఐడియా జరీన్ మేడం. అండ్ వాట్స్ ద విన్నర్ ప్రైజ్? విన్నర్ కి దొరుకుతుంది పూర్తిగా 10 లక్షల రూపాయల డబ్బు. అలాగే నా తర్వాత సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ అయ్యే అవకాశం. వావ్, ఇట్స్ అమేజింగ్. దట్స్ బ్రిలియంట్ మ్యామ్. ఈ దెబ్బతో ఇండస్ట్రీయే భయపడుతుంది. ఇక అప్పుడే నేను నిజంగా ఒకరి కలను నిజం చేయగలుగుతాను. ఎలా అయితే ఒక టైంలో ఒకరు నాకు చేశారో అలాగా. అంటూ ఉంటారు కదా, తారలు తలరాతల ద్వారా మెరుస్తాయని. కానీ అప్పుడప్పుడు ఒక మెరుస్తున్న తార మరొక తారకు ఆకాశంలో మెరవడానికి అవకాశం ఇస్తుంది. అమ్మా అమ్మ, నేను పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక రోటీ తినేసిరానా? నాకు చాలా ఆకలిస్తుంది. అమ్మ, నాకు కూడా ఆకలిగా ఉంది. ఇంకా కాసేపు ఉండండి పిల్లలు, నాన్న వస్తూ ఉంటాడు. మా నాన్న ఎప్పుడు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.